నేను కూడా చదివి చదివి పెద్ద సైంటిస్ట్ అయిపోతానేమో. పోతే గాలి పీల్చే శబ్దం రాకుండా సైలెన్సర్ వాడాలి. ఇదేదో అమరీష్ పురి గుహలా ఉందిలే. అయ్యో ఆపా పాపు, కలిసి మాట్లాడడానికి కొన్ని విషయాలు ఉంచు. దానికేం తక్కువ లేదమ్మా, బోల్డ్ అనే విషయాలు చెప్పాలి. నా వాక్ ఒక 4 గంటలకు అయిపోతుంది. తర్వాత నేను అక్కడికి వస్తా. ఇద్దరు కలిసి బయటకు వెళ్దాం. సాయంత్రం మనకు చిన్న పని ఉంది. సరే 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 సరే. అమరీష్ పురి ఉండే గుహ, లైట్లు మెరిసే పెద్ద గుహ, మౌనం పాటించాల్సిన పెద్ద గుహ, పేల్చేయవలసింది ఈ గుహ. అయితే అదన్నమాట విషయం. ఎలాగో మీ నాన్న ఒప్పుకున్నాడు కదా, మరెందుకు 2 వారాలకు ఉన్న ఇంటర్న్షిప్ని 2 నెలలుగా మార్చావు? 2 నెలలు ఏం చేయబోతున్నావు? లవ్ ఏదైనా ఉందా? నోర్ము ఇవే. లవ్వట లవ్ గివన్ పడితే తర్వాత వాడు చెప్పినట్టు డ్రెస్ చేసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, నిద్రపోకుండా మెసేజ్లు వేరే. నాకొద్దులే. అయితే మరేం చేయబోతున్నావు? అది చాలా రోజులుగా నాకు ఒక పెద్ద కల ఉంది. ఆ కలని తరుముకుంటూ వెళ్ళాలి. దానికి మొదటి అడిగే ఈ ఊరికి రావడం, ది ఫస్ట్ స్టెప్. ఇంట్రో బానే ఉంది, విషయం ఏంటో చెప్పు. నా ఆశ కొంచెం పిచ్చిగానే ఉంటుంది, కానీ నేను కమెంటేటర్ అవ్వాలి. కిటి ఏమన్నావు? కమెంటేటర్ కమెంటేటర్ అన్నాను. కమెంటేటరా? ఏ కమెంటర్ గురించి చెప్తావు? ఫుట్బాల్కి, స్టేడియంలో జరిగే ఐఎఫ్ఎల్ ఫుట్బాల్కి కమెంటేటర్ అవ్వాలి. ఏంటి? ఎక్కడా? హే, నీకు అర్థం కాలేదా? మన దామోదర్చి. రెనాల్డో. ఓ, మీరు చూసేది ఈ భూలోకంలో. వై దిస్ మ్యాన్ ఈస్ తమాషాలాపు. నువ్వు చెప్పే. ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. అంత ఆవేశంగా కమెంటరీ చెప్పాలి. నా కమెంటరీ వింటూనే అందరూ ఫుట్బాల్ చూడాలి. గోల్ పడేటప్పుడు నా వేగం చూసి ఉద్వేగం రావాలి. పెనాల్టీ పోస్ట్ మీద తగిలి మిస్ అయితే నాతో కలిసి ఏడవాలి. అలాంటి ఒక మ్యాజిక్ ని సృష్టించాలి. ఓ సూపర్. బానే ఉంది. నేను నిన్ను నిరాశపరచనులే, బట్ ఇది జరగదులే. అట్లీస్ట్ నువ్వు తెలుగు చదవడమన్నా నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడే తెలుగు కాదు, ఆ తెలుగు వేరు. ఇది పట్టుకోవే. ఈ మైదానమే భూమి అయితే దీని మధ్యరేఖనే భూమధ్యరేఖ. సూపర్ మోహన్ కొట్టిన పెద్ద గీతని స్కూటర్ పోయింది. ఎడమ వైపు నుండి తన కారుతో బస్సుని ఆపేశాడు. పోయింది మధ్యలో. హే, లేకు 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 లేకు. నువ్వు ఇంకా బయలుదేరలేదా? ఉండడానికి చోటు వెతుక్కోవాలని 2 రోజులు లీవ్ పెట్టా, పనిలో చేరగానే. 2 రోజులకు బతికిపోయారు. టీయా? ఎస్ మై డియర్. ఇప్పుడు ఈ లంచం ఎందుకే? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. వీళ్ళు నీకు తెలుసుంటారు కదా. టు డూ లిస్టా? ఏంటి, ఫుట్బాల్ ఫెడరేషనా? అయితే ప్లాన్ చేసే వచ్చినట్టున్నావు. ఆ, అనయ్య, ప్రెసిడెంట్ ఉన్నారా? ఎవరు? ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జయేష్ నాయర్. ఫుట్బాల్ టోర్నమెంట్ మీటింగ్ జరుగుతుంది, అవడానికి కాసేపు పడుతుంది. ఓ, వచ్చేద్దామా? సరే. హే, నీకేదైనా పనుంటే చూసుకోవే, నేను వెయిట్ చేస్తాను. ఒంటరిగా మేనేజ్ చేసుకోగలవా? నాకు ఒక చిన్న పని ఉంది. నువ్వు మేనేజ్ చేయగలవంటే ఓకే. వెళ్ళరా. ఏదైనా అవసరమైతే కాల్ చేయి. ఉంటా.
రూపాయి. పర్లేదమ్మా, పర్లేదు తీసుకోండి. వద్దులేమ్మా, మీటింగ్ అయిపోయినట్టుంది. సార్ వస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ సంగతి వెంటనే చూడండి. నేను చూస్తాను. అలాగే స్టేడియం క్యాటరింగ్ కూడా నేను చెప్పిన వాడికే ఇవ్వండి. అది పర్వాలేదు. సార్ నా పేరు ఫాతిమా, మలపురం నుంచి వస్తున్నాను. స్టూడెంట్ వా? అవును. ఈ ఐఎఫ్ఎల్ కి వాలంటీర్ని సెలెక్ట్ చేసేది ఫెడరేషన్ ద్వారా కాదు. అది కాదు సార్. మరి ఆ, ఈ ఐఎఫ్ఎల్ కమెంటేటర్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామని. ఏంటి, కమెంట్రీకి సెలక్షనా? అవును సార్. అదైతే కొద్దిగా కష్టంలే. నీ పేరు? ఫాతిమా. ఫాతిమా బేబీ, 1000 కోట్ల బిజినెస్ జరిగే టోర్నమెంట్ ఇది. ఎంత ఎంత? 1000 కోట్లు. 1000 కోట్లు. 1000 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయో నీకు తెలుసా? 1 2. ఓపెన్ చేయి. వాలంటీర్ అవ్వాలంటే నీ పేరు ఇచ్చి వెళ్ళు. ఏదైనా అవసరం వస్తే వెంటనే పిలుస్తా, అర్థమైందా? ఇంకోటి, గ్రౌండ్ లో బాల్ కూడా తీసి ఇవ్వాల్సి ఉంటుంది, సరేనా? కాదు సార్, నేను వాలంటీర్ అవ్వడానికి రాలేదు, కమెంటరీ చేయడానికి ఏదైనా ఒక ఛాన్స్. సార్ సార్ ఇది ఒకసారి చూడండి సార్. సార్ ప్లీజ్ ఒక్కసారి దీన్ని చూడండి సార్. ఓపెన్ చేయి. నా నెంబర్ తన దగ్గర తీసుకుని దానికి పంపించు. తనకెందుకు సార్ నెంబరు? ఎలా బాల్లో తిరుగుతుందో చూసారా? పొద్దునే టిఫిన్ ఎక్కువగా తిని వచ్చిందేమో. నీ పెద్ద భాషలు మళ్ళీ మొదలెట్ట. అదిరిపోయిందే. నా వాయిస్ కంటే సూపర్ గా ఉంది. నిజం చెప్పాలంటే నన్ను కామెంటరీ చెప్పడానికి ఎలా పిలిచారో తెలియట్లేదే. సెలక్షన్ అంతా ఐఎఫ్ఎల్ స్పోర్ట్స్ ఛానల్లే చేస్తారు కదా, కానీ అదంతా ముంబైలోనే డిసైడ్ చేస్తుంటారు. ఆ, కానీ ఎవరా డెసిషన్ మేకరు? వన్ మిస్టర్ శివ. శివ ఇస్ ద ఫైనల్ వెట్. సెలక్షన్ టైంలో మాత్రమే నేను చూశాను, కానీ నా రెఫరెన్స్ నీకు పనికొస్తుందో లేదో నాకు అంతగా తెలీదు. కాంటాక్ట్ కష్టం అవుతుంది. దీనికి ఏమైనా దారుంటే మాత్రం చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. అలాగే, వెళ్దాం. వస్తాను. నమస్కారం. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మెయిల్ని పంపించాను. ఆ కాంటాక్ట్స్ కూడా చెక్ చేశాను, కానీ నో యూస్. మనకు దీంట్లో ఏ రోలు లేదు. ఇది మొత్తం స్టార్ కంట్రోల్. అయినా కూడా నేను ఇంకోసారి చూస్తాను. ఓకే, నేను మళ్ళీ పిలుస్తాను. ఓకే, సీ యూ. బాయ్. దీనికి సొల్యూషన్ మీరే ఇవ్వాలి మేడం. ఇదే పిటిషన్. ఇదేం అవసరం లేదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సతీష్ అన్న ఇది తీసుకోండి. హే రమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను మినిస్టర్ గారు. టౌన్ హాల్లో 3 గంటలకు మీటింగ్ ఉంది కదా. అవును, అమ్మని చూసుకోవాలని వచ్చాను. కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. మ్యామ్, ఇది ఫాతిమా. నేను ఆ రోజు చెప్పాను కదా, ఆ కమెంటేటర్ వీడియో కూడా పంపించండి. ఓ, అది నువ్వేనా? బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, నేను అడిగిన విషయం ఏమైంది? నీతో ఫోన్ లో చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఈవెంట్ జరిగే చోటు. దీనికి గవర్నమెంట్ కి ఏ సంబంధం లేదు. మీకు కావాలంటే 10 VIP పాసులు తెప్పిస్తాను. మీరు జయేష్ ని మీట్ అవడానికి ట్రై చేశారా? ఎందుకంటే ఆయనే మొత్తానికి ఒక తర్వాత నువ్వని చెప్తున్నాను. ఇదంతా జరిగే విషయమే కాదు, చాలా కష్టం. సరే వస్తాను. మీరు ఇక్కడే ఉండండి, నేను వస్తాను. అరే, ఈవెంట్ తీసే తీర్మానాలు కొంతమంది మంచి అంటారు, కొంతమంది తప్పు అంటారా. ఇందులో నా నిర్ణయం ఎలా చెప్పమంటావు? ఇప్పుడు ఏమైందో చూడండి. ఫారిన్ నుంచి రెఫరీస్ ని మన ఊరికి తీసుకొస్తారంట. అప్పుడు ఇండియా వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఇష్యూ అని ఏలేమని చెప్తున్నావా నువ్వు? సార్ నా పేరు ఫాతిమా. నేను అయ్యో, అసలు నీ బాధ ఏంటమ్మా? అసలు ఇండియాలో జరగని విషయానికి నువ్వు పదే పదే మా చుట్టూ తిరుగుతుంటే దానికి నేనేం చేయగలను? ఇక్కడ ఊరికే నుంచి ఒకటే నీ పని చూసుకో. అరే, కోచిని కాదురా వెళ్ళమనింది, ఇక్కడో తలకానే పేరు వెళ్ళమనాలే. కమెంట్రీ నో ఛాన్స్. అమ్మా, మీరు అనుకున్నట్టు ఇది అంత ఈజీ ఏం కాదు. కమెంట్రీయా? ఏంటి పిచ్చిదానిలో మాట్లాడుతున్నావు? అరే, ఇదంతా జరగదంటే జరగదంతే. ఏమంటున్నావు? అది జరిగే పని కాదు. నో 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 నో. చెప్తే వినవా నువ్వు? నో వే. దానికి పెద్ద పెద్ద వాళ్ళ పర్మిషన్ కావాలి. కమెంట్రీ అంటే ఏమనుకుంటున్నావు? ఏదైనా ఆటలు అనుకుంటున్నావా? పెద్ద తలనొప్పైంది. ఓకే
మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. ఆ క్యానలాన్ని తీసేయండి. ఓకే, మేడం. ఓకేనా? నీకు బాగా ఖర్చయిందా? అబ్బా నాకు ఊర్లో ఉన్న ఇల్లు స్థలము అమ్మేశాను. ఇంకా ఒక ఆవు ఉంది, దాన్ని కూడా అమ్మేస్తాను. ఇదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇది వర్కౌట్ అవ్వట్లేదని నీకు తెలిసిపోయింది కదా, త్వరగా ఇంటికి వెళ్ళిపో. నేను టికెట్ కూడా తీసేసా. టికెటా? నాకా? హా. నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. బాలే ఉన్నావులే. టోర్నమెంట్కి ఇంకా 2 నెలలు ఉంది కదా, చూసుకుందాం. వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ ట్రై చేసి చూస్తాను. లేదు లేదు, ఇక మీదట మన జిమ్ అంతా వెళ్ళలేం. నేను కంప్లైంట్ అంతా ఇవ్వనులేండి. ఎంత జిమ్ అయినా దీనికి నా దగ్గర ఇంకో దారి ఉందిలే. బాగా పట్టు పట్టుకుని కూర్చున్నావే. కానీ నేను నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. ఏదైనా జాబ్ చూసుకుంటాను. ఓహో, మొత్తంగా ముంచేసే వెళ్తావు అనమాట. ఇంకా టైం ఉంది కదా, హాఫ్ టైమే కదా అయింది. ముంచేసినా ముంచేస్తాను. అయితే హాఫ్ టైం విజిల్ని కొట్టేద్దాం. ఉమ్? లిస్ట్లో ఉన్న అందరూ ఫినిష్డ్. రేపటి నుంచి వన్స్ మోర్ రిపీట్. ఇక్కడ పేరుకే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఉండేది, కానీ ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది. మొత్తానికి ఆల్ ఇన్ ఆల్. కోచ్ కూడా అప్పుడప్పుడు అసిస్ట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా ఫుట్బాలే, కానీ అథ్లెటిక్స్ కూడా ఉంటాయి. ఈ ప్లే గ్రౌండ్, మ్యాచెస్, ఫుట్బాల్ నాకు బాగా నచ్చాయి. అందుకే వేరే జాబ్ చూసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అప్పుడే రమ్య మీ గురించి చెప్పింది. థ్యాంక్ యూ మ్యామ్. ఈ బాల్ దొర్లుకుంటూ వెళ్ళడం చూడడమే సంతోషం. ఇక్కడ ఒక వెకేషన్ క్యాంప్ జరిగింది, అది కవర్ చేయడానికి వచ్చినప్పుడే నేను రమ్యని చూసింది. నా కాలేజ్లో తను నాకు సీనియర్ గా ఉండేది, అప్పుడే నాకు పరిచయం. అవునా? అంటే నేను +2 చదువుతున్నప్పుడు. ఆ? సారీ. ఎందుకు సారీ? నేను మాట్లాడుతూనే ఉంటా. దాంట్లో ఏముంది? నువ్వు మాట్లాడేది చక్కగా ఉంది. నువ్వు మాట్లాడు, ఇక్కడ పిల్లలతో కూడా మాట్లాడొచ్చు. మాట్లాడాలంతేగా, నేను మాట్లాడుతూనే ఉంటాలేండి. నిజంగానే ఇక్కడ అదొకటే తక్కువ. ఆ తర్వాత ఏంట్రా? బూట్స్ తడిసిపోయాయి. ఒక్క రౌండ్కే పోయాయి. అసలు ఇవి బూట్సేనా? అవి SG బూట్స్ కదా, వేటిని వేసుకుని టర్ఫ్ లో ఆడితే స్టచ్ మాత్రమే కాదు, కాళ్ళు కూడా పోతాయి. తిను ఫాతిమా, మన కొత్త రమేష్ చెప్పింది, పొద్దున్న మాట్లాడుకున్నాం. సాలమన్, జిమ్ ట్రైనర్ తో గొడవ పడ్డావా? కేసు ఏమైనా అయిందా? కేసేం లేదు, హాస్పిటల్లోనే సెటిల్ అయిపోయింది. ఒక్క నెల ఓపికతో ఉండమన్నాను. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఇలా అంతా వేస్ట్ అయిపోతుంది. అది సోలమనే కదా, ఐ లీగ్ లో ఆడిన సోలమన్ మార్గరెట్. మా ఆయన తిను కలిసి అకాడమీని స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు తిన్న చూడడానికి పిల్లలు వచ్చేది, కానీ ఇప్పుడు ఇతనున్నారనే వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడంతా ఆడటం లేదు. ఊరికే షూ వేసుకొని 4-5 రౌండ్స్ తిరుగుతాడు, తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటాడు. తను ఆడితే పిల్లలు డిమారలైజ్ అవుతారని అనుకుంటున్నాడు. మ్యామ్, తిను ఓల్డ్ ఇండియన్ ఫుట్బాల్ అయ్యో ప్లేయర్. నాకు తెలుసు, ప్రదీప్ సార్ కదా. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడే అబ్బాయిలే నా ఫ్రెండ్స్. వాళ్ళ బుక్స్ కి కవర్ గా వేసుకునే న్యూస్ పేపర్ లో ఉన్న లైన్స్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు. కాలికి బంతి తగిలి బాయ్చెంగ్ బూటియా కింద పడిపోయాడు. ఇండియన్ టీం మూలమట్టం పవర్ హౌస్ ప్రదీప్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు. దాడి చేయడానికి కోచ్ నియమించిన సైనికుడు అతను. ఓ వావ్, పర్వాలేదే. మహలాంటోని ఎవరు గుర్తు పెట్టుకోరు, ముఖ్యంగా మిడ్ ఫీల్డర్స్ ని. ప్రదీప్, తిను ఫాతిమా తీసుకెళ్ళు. రండి.